హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ మైటీ. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనము హీట్ కండక్షన్ ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చూసాము. హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్లో మనం ఒక క్యూబికల్ ఎలిమెంట్ని అనాలిసిస్ చేసి మనం ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనం ఈ ఎలిమెంట్ని రిప్రజెంట్ మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాము. యాక్చువల్లీ కార్టీషియన్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. కార్టీషియన్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి అది ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే డిస్టెన్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డిస్టెన్స్ ప్లస్ యాంగిల్తో కలిపి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. ఫర్ సిలిండర్ బాడీస్ ఏ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ టు బి యూజ్డ్. సో సిలిండ్రికల్ బాడీస్కి మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ మనం అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ద హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఇన్ సిలిండ్రికల్ coordinates can be obtained by doing an energy balance over a differential element. సో మనం ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఇది కంప్లీట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ మొత్తం హీట్ కండక్షన్ ఈక్వేషన్ అనేది ద ఈక్వేషన్ కుడ్ ఆల్సో బీ ఆబ్టైన్డ్ బై డూయింగ్ ఏ కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనం కంప్లీట్గా సిలిండ్రికల్ బాడీ మనం తీసుకుంటున్నాము. అందులో ఒక స్మాల్ ఎలిమెంట్ని మనం అనలైజ్ చేస్తున్నాము. సో మనం ఇక్కడ తీసుకుంటుంది ఒక స్మాల్ ఎలిమెంట్ అంటే స్మాల్ ఎలిమెంటరీ ఏరియా, కంప్లీట్ బాడీ కాకుండా ఒక చిన్న పార్ట్, మనం సిలిండ్రికల్ బాడీలో ఒక చిన్న పార్ట్ తీసుకుని దాన్ని మనం డిఫైన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే కన్సిడర్ ఏ స్మాల్ వాల్యూమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సైడ్స్ dr, dz అండ్ r, d5 యాజ్ షోన్. సో ఇది ఎలిమెంట్ యొక్క వాల్యూమ్. ఎజ్యూమ్ ద మెటీరియల్ టు బి ఐసోట్రోపిక్. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఈక్వేషన్ని డిరైవ్ చేయాలన్నా లేకపోతే ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే ఐసోట్రోపిక్ మెటీరియల్స్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఏ డైరెక్షన్లో అయినా వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వు. సో ఏది డిఫైన్ చేయాలన్నా మన ఐసోట్రోపిక్ మెటీరియల్ని తీసుకోవడం జరుగుతుంది. ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇంటూ ఎలిమెంట్ ఇన్ ఆర్ డైరెక్షన్ ఈజ్. ఇక్కడ మనం ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మెయిన్గా ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ తీసుకుని దాని ద్వారా మనం ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ మనం ఎలా తీసుకుంటాం, ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ టు థర్డ్ ఈక్వేషన్. సో ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా మనం నోట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఏం తీసుకుంటాము అని అంటే నెట్ హీట్ అక్యుములేటెడ్ డ్యూ టు హీట్ కండక్షన్. సో అది ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ ఈక్వేషన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే వితిన్ ద ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్లో ఎంతైతే హీట్ జనరేట్ అయ్యిందో సో అది ఫైండ్ అవుట్ చేస్తాం. వేర్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి అని అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలిమెంట్. సో ఎలిమెంట్లో ఆ స్మాల్ ఎలిమెంట్లో ఎంత హీట్ ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంది అనేది మనం ఈక్వేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ స్మాల్ ఎలిమెంటరీ ఏరియా ఉంది కదండి, మనం ఏదైతే కంప్లీట్ బాడీ నుంచి ఒక స్మాల్ ఫైనైట్ ఎలిమెంట్ మనం తీసుకున్నామో సో స్టార్టింగ్ ఇన్పుట్ కొంత హీట్ అనేది ఉంటుంది కదా, దీని నుంచి పాస్ అయిన తర్వాత అంటే ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంటరీ ఏరియా నుంచి పాస్ అయిన తర్వాత అవుట్పుట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత ఉంటుంది, ఇనీషియల్గా ఉన్న హీట్తో పోల్చుకుంటే ఫైనల్ హీట్లో మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి పాస్ అవ్వడం ద్వారా మనకి ఎనర్జీ డ్రాప్ అనేది ఉంటుంది. అంటే ఎనర్జీ
ఈ ఏరియాలో కాస్త ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అందుకనే మనకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే అలా అన్ని డైరెక్షన్స్లోని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనం దీని వాల్యూమ్ 3 డైరెక్షన్స్లో మనం తీసుకున్నాం కదా. సో అన్ని డైరెక్షన్స్లో ఫస్ట్ డిఆర్, డిజెడ్ అండ్ ఆర్, డి5. సో అన్ని డైరెక్షన్స్లోని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో నెట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఫస్ట్ ఈక్వేషన్ కింద అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్ డైరెక్షన్లో మనం తీసుకోవడం జరుగుతుంది. సో QR ఈక్వల్ టు -K ∂T/∂R ఇంటూ R d5 ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది 4-year లా ఆఫ్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని మనం ఎలా ఫార్ములేట్ చేస్తామంటే QX ఈక్వల్ టు -KA dt/dx. సో ఇది టెంపరేచర్ గ్రేడియంట్ అని చెప్తామండి. ఇది ఏరియా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏరియా వచ్చేసి ఎలా తీసుకుంటామంటే మనం ఏ డైరెక్షన్లో ఇక్కడ తీసుకుంటున్నాము, ఫస్ట్ ఆర్ డైరెక్షన్లో తీసుకుంటున్నాము కదా. సో ఆర్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు దానికి రిమైనింగ్ అదర్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం ఏరియా కింద తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ జెడ్ డైరెక్షన్లో మనం తీసుకున్నట్లయితే దానికి ఆపోజిట్ సైడ్స్ అదర్ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏరియాని తీసుకుంటాం. ఇక్కడ మనకి థర్మల్ కండక్టివిటీ ఎప్పుడు మైనస్లో ఉంటుంది తెలుసు కదా. మనకి ఎప్పుడు నెగిటివ్ డైరెక్షన్లో హీట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. అందుకుని సో ఆ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ 4 years లా ఆఫ్ హీట్ కండక్షన్ మనకి ఏమి చెప్తుంది అని అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ఏ యూనిఫామ్ మెటీరియల్. అంటే మనం తీసుకుంటున్నాము కదా ఏరియా. సో అది ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ఏ యూనిఫామ్ మెటీరియల్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద ఏరియా, అలాగే టు ద టెంపరేచర్ డ్రాప్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద పాత్ ఆఫ్ హీట్ ఫ్లో. సో ఇలా మనం డిఫైన్ చేస్తాం అన్నమాట 4 years లా ఆఫ్ హీట్ కండక్షన్. అంటే దీని గురించి నేను చెప్తున్నాను అనమాట మీకు అర్థం అవడానికి. ఆల్రెడీ మీరు బేసిక్ పాయింట్స్ ఆల్రెడీ చదివే ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది మనం చేసుకున్నాం కదా. సో ఇది ఏరియా కింద వస్తుంది. సో ఈ టెంపరేచర్ గ్రేడియంట్ మనం ఆర్ తీసుకుంటున్నాం, ఆర్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి ∂T/∂R. సో ఇది మనం QR ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇన్సైడ్ అంటే ఆర్ డైరెక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో అవుట్ ఏమవుతుంది ఆఫ్టర్ క్రాసింగ్ దిస్ ఎలిమెంటరీ ఏరియా అవుట్ సైడ్ ఏమవుతుంది QR ప్లస్ DR. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది ఇన్పుట్ వచ్చేసి QR అవుతుంది, అవుట్పుట్ వచ్చేసి QR ప్లస్ DR అవుతుంది. DR అనేది ఏంటంటే ఇది స్మాల్ ఎలిమెంటరీ ఏరియా కదా. అందుకనే మనం కంప్లీట్ బాడీ మనం సిలిండ్రికల్ బాడీ మనం తీసుకోవట్లేదు కదా, దాంట్లో స్మాల్ ఎలిమెంట్ని మనం అనలైజ్ చేస్తున్నాం కనుక అవుట్ సైడ్ వచ్చేసరికి ఇన్ ప్లస్ ఈ ఏరియాలో ఎంతైతే హీట్ పాస్ అయిందో సో అది కూడా యాడ్ చేసుకుని మనం QR ప్లస్ DR అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో QR అంటే ఇది QR ప్లస్ DR. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము QRని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము అంతే కదండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తున్నామో మీకు అర్థమైంది కదా. మనం తీసుకుంటుంది కంప్లీట్ బాడీ కాదు, అందులో ఒక స్మాల్ ఎలిమెంట్ మాత్రమే, ఒక పార్షియల్ ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ మాత్రమే, అందుకని దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ QR వాల్యూ ఆల్రెడీ QR ఈక్వేషన్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము ఇక్కడ. సో దాన్ని ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఈ థర్మల్ కండక్టివిటీకి ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంది కనుక అది ఇక్కడికి వచ్చింది. సో ∂/∂R ఇంటూ QR మనకు ఆల్రెడీ తెలుసు కదా ఈ వాల్యూ అని చెప్పేసి. సో దీన్నే ఇక్కడ వేయడం జరుగుతుంది. సో అదే ఈ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెట్ రేట్ ఆఫ్ హీట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము.
ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. సో ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఎంత హీట్ అనేది స్టోర్ అయ్యింది లేదా ఆక్యుపై చేస్తుంది ఆ స్మాల్ ఎలిమెంట్లో అనేది మనకు తెలుస్తుంది కనుక క్యూఆర్ మైనస్ క్యూఆర్ ప్లస్ డిఆర్. సో ఆల్రెడీ మనం పైన ఫైండ్ అవుట్ చేసాం కనుక ఈ ఈక్వేషన్స్ మనం ఇక్కడ వేస్తాము. వేసినప్పుడు మనకి కామన్గా ఉన్న వాల్యూస్ మనం అవుట్ సైడ్ తీసుకొచ్చేస్తే సో ఈ విధంగా ఈక్వేషన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది ఒక డైరెక్షన్లో అంటే ఆ డైరెక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. సో రిమైనింగ్ అదర్ 2 డైరెక్షన్స్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సేమ్ ఇదే వేలో మనం ఫార్ములా యూజ్ చేసి 4 ఇయర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ ఫార్ములా యూజ్ చేసి అదర్ 2 డైరెక్షన్స్లోని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ చూసారా ఆర్ డిఫై అని చెప్పేసి అన్నాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఆర్ డిఫై ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. సో మనకి యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే మనం చెప్పాం కదా కార్టేషియన్ అదే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డిస్టెన్స్ ప్లస్ యాంగిల్ అని చెప్పేసి. సో యాంగిల్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ అని మనం ఫార్ములా తీసుకుంటాము, రేడియస్ అని. సో రేడియస్ అంటే ఆర్, యాంగిల్ అంటే d5. సో స్మాల్ ఎలిమెంటరీ యాంగిల్ కదండి, అందుకని d5 అని తీసుకుంటాము. సో మనకి ఇప్పుడు ఆర్క్ కావాలి అని అంటే ఏమవుతుంది, రేడియస్ని ఈ సైడ్ తీసుకొచ్చేస్తే ఆర్క్ ఈక్వల్ టు d5 ఇంటూ ఆర్ స్మాలర్. సో ఈ విధంగా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ డైరెక్షన్లో మనం తీసుకున్నప్పుడు ఇందాక డోర్ ఎలా తీసుకున్నా ఆర్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు అది ఎలా వచ్చిందో సో ఇక్కడ ఈ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి ఇది ఏరియా అని వస్తుంది. అలాగే ఇక్కడ డీజెడ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కనుక అదర్ 2 సైడ్స్ మనకి ఏరియా కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ది మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. సో మిగతా 2 డైరెక్షన్స్లో కూడా అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి కంప్లీట్గా 3 డైరెక్షన్స్లో కూడా మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నెట్ హీట్ కండక్టెడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద నెట్ హీట్ కండక్టెడ్ ఇంటూ ద ఎలిమెంట్ dr r/d5 dz ఈ వాల్యూమ్లో ఎంత పర్ యూనిట్ టైం ఎంత వచ్చింది అనేది అదే ఆ ఈక్వేషన్ అనేది మనం చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ ఇది మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది ఐ కాదండి, మనం ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్లో మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఏ విధంగా చెప్పుకున్నామో నెట్ హీట్ అక్యూములేటెడ్ డ్యూ టు ద హీట్ కండక్షన్ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం కదా. సో అది సో ఇప్పుడు వరకు పైన మనం చూసినంతటి వరకు ఇండివిజువల్ డైరెక్షన్స్లో మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి మనం నెట్ హీట్ కండక్టెడ్ మనం ఇన్ ద ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఈక్వేషన్ ఏంటి అంటే సెకండ్ ఈక్వేషన్ కదా. సెకండ్ ఈక్వేషన్ మనం ఏం ఫైండ్ అవుట్ అనుకున్నాము, హీట్ జనరేటెడ్ విత్ ఇన్ ద ఎలిమెంట్, ఎంత హీట్ ఆ స్మాల్ ఎలిమెంట్లో జనరేట్ అయ్యింది అనేది. ఇక్కడ క్యూ అనేది ఇంటర్నల్ హీట్ జనరేషన్ పర్ యూనిట్ టైం అండ్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నమాట. సో క్యూ ఇంటూ ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో మనం చెప్పుకున్నాం కదా మనకి ఈ ఫార్ములా ఏ విధంగా వస్తుంది అని అంటే క్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే క్యూ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ సి ఇంటూ డెల్టా టీ. సో మనకి దాన్ని బట్టి ఇక్కడ డెన్సిటీ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇంటూ వాల్యూమ్. సో ఈ విధంగా మనకి థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ 3 ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమన్నా సిమిలర్ వాల్యూస్ మైనస్ ప్లస్ వస్తే క్యాన్సిల్ అయిపోయి కామన్ తీసుకోగా అవన్నీ చేస్తే మనకి ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుందండి. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్న హీట్ కండక్షన్ ఈక్వేషన్ in cylindrical coordinates. So thanks for watching. Keep subscribing.